చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తల్లి కళ్ళెదుటే కూతురు గొంతు కోసిన దుండగుడు కత్తి సెల్ ఫోన్ వదిలేసి అక్కడి నుంచి అటే పరార్. ఈ నిందితుడు ఉమాశంకర్గా గుర్తించారు. కారణం ఏంటంటే పెళ్లికి నిరాకరించిందని ఈ విధంగా కక్ష పెట్టుకొని దారుణంగా కత్తితో గొంతు కోసి చంపినట్టుగా తెలుస్తోంది. కొద్ది కాలంగా మన సమాజంలో అసలు ఎంత భయంకరమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. ప్రేమ, పెళ్లి ఇలాంటి సున్నితమైనటువంటి బంధాలకు అంగీకరించకపోతే కొందరు దుర్మార్గులు విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి మరీ చంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారు చూడు. నేను ప్రేమించాను, నువ్వు దక్కకపోతే ఇంకెవరికి నువ్వు దక్కకూడదు, నువ్వు చావాల్సిందే అంటూ ఇలాంటి ఒక వికృత మనస్తత్వంతో అమ్మాయిల జీవితాలను బలి తీసుకున్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. చాలా దారుణం ఇది. ఇప్పుడు హైదరాబాదులో సేమ్ ఇదే జరిగింది. అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘటన ఇది. ఒక ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థిని ఆమె కన్న తల్లి కళ్ళెదుటే చాలా దారుణంగా దుర్మార్గంగా గొంతు కోసి చంపాడు. హైదరాబాదులో వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపూజీ నగర్ బస్తీలో జరిగింది ఈ ఘటన. ముషీరాబాద్ డివిజన్కు చెందిన పవిత్ర అనే 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి వ్యక్తి ఆ యువతికి, ఆ ఫ్యామిలీకి సమీప బంధువే. వరుసకు మేనమామ అవుతాడంట ఉమాశంకర్ అనేవాడు. ఉమాశంకర్ టైల్స్ పనులు చేసుకుంటూ బతుకుతా ఉన్నాడు. అతను తాగుబోతు, పచ్చి తాగుబోతు, మందుకి బానిసైపోయాడు. ఒకవైపు అమ్మాయి వెంట పడతా ఉన్నాడు. యువతి పవిత్ర అతని పెళ్లి ప్రపోజల్ని అస్సలు అంగీకరించలేదు. నేను చదువుకుంటా ఉన్నా, ఒక పక్క నువ్వు మద్యానికి బానిసైపోయావు, నాకు అసలు ఇష్టం లేదు, నా వెంట పడకు అని చెప్పి వారించింది, హెచ్చరించింది. దీంతో వాడు కక్ష పెంచుకున్నాడు ఉమాశంకర్ అనేటువంటి వ్యక్తి. పవిత్రను ఎలాగైనా సరే హతమార్చాలి, ఇప్పుడు నన్ను కాదన్నది, నన్ను చేసుకోనన్నది, కాబట్టి నేనేం చేయాలి, ఇంకెవడో చేసుకోకూడదు, అసలు ఈ లోకంలోనే ఉండకూడదని చెప్పి స్కెచ్ చేశాడు. మధ్యాహ్నం సమయం పవిత్ర ఇంటికి వచ్చాడు. తన వెంట ఒక కత్తి తెచ్చుకున్నాడు. ఒక ప్లాన్ ప్రకారం వచ్చాడు. ఏ విధంగా నేను చంపాలన్న ఉద్దేశంతో వచ్చాడు. యువతి మెడ మీద విచక్షణ రహితంగా దాడి చేశాడు. తల్లి అక్కడే ఉంది. పవిత్ర తల్లి లక్ష్మీ కళ ముందే ఉమాశంకర్ చాలా దారుణంగా కత్తితో మెడ మీద పొడిచి పొడిచి చంపినటువంటి పరిస్థితి. పవిత్ర తీవ్రంగా గాయపడింది. మెడ నుంచి రక్తం కారుతోంది. తీవ్ర గాయాలతో పూర్తిగా రక్తపు మడుగులో పడిపోయినటువంటి పరిస్థితి. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పవిత్ర దారుణ హత్యకు గురి కావడంతో ఆమె తండ్రి కాంతారావు, లక్ష్మీకళ కన్నీరు మున్నీరుగా గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. కూతురు తమ కళ్ళ ముందే చనిపోవటం తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ దారుణానికి పాల్పడినటువంటి ఉమాశంకర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. చంపేశాడు కదా, లేడు అక్కడి నుంచి అటు నుంచి అటే పారిపోయాడు. హత్యకు ఉపయోగించినటువంటి ఆ కత్తి, అతని సెల్ ఫోన్ తీసుకెళ్తే దాని ప్రకారం ఎక్కడున్నానో తెలిసిపోద్ది, పోలీసులు పట్టేసుకుంటారని సెల్ ఫోన్ కూడా అక్కడ వదిలేసి, కత్తి కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందంట. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు. మృతదేహాన్ని పరిశీలించారు. రక్తపు మడుగులో పడినటువంటి ఆ ఇంటర్ విద్యార్థిని పవిత్రను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి ఇంత దుర్మార్గానికి తెగపడుతున్నారు జనాలు. క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. వివరాలన్నీ సేకరించారు, వేలిముద్రలు సేకరించారు, ఆధారాలు తీసుకున్నారు. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడినే వాడు ఎక్కడున్నా సరే పట్టుకొని తీరతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ అసలు మనుషులు ఎట్లా తయారైపోయారు చూడండి. అంటే ప్రేమకు ఒప్పుకోలేదని చెప్పి ఒక ఉన్మాదిలాగా తయారైపోయి వాడి కుటుంబ సభ్యుడే వరుసగా మేనమామవుతారంట. నన్ను అంగీకరించలేదు కాబట్టి, నా ప్రేమను ఒప్పుకోలేదు కాబట్టి, నన్ను చేసుకోనుంది కాబట్టి, పాపం ఆమె ఇంటర్ చదువుతుంది, ఇంకా పై చదువులు చదువుకొని జీవితంలో ఒక గొప్ప స్థానానికి వెళ్ళాలని చెప్పి అమ్మాయిలందరూ కూడా అట్లా ఉంటే, ప్రేమ పెళ్లి పేరుతో చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి ఇలాంటి సైకోల్ని ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి నీచుల్ని, అమ్మాయిల్ని ఇంత దారుణంగా చంపుతున్నటువంటి ఇలాంటి వికృత మనస్తత్వం కలిగిన వాళ్ళని, ఇలాంటి క్రిమినల్ వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఎంత దారుణంగా శిక్షించాలి చెప్పండి? చాలా బాధ కలుగుతోంది. ఆ కుటుంబం మొత్తం కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. అంటే అమ్మాయిల్ని కాపాడుకోవటం కష్టమైపోతుంది ఈ సమాజంలో. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాలండి. అసలు జైలు నుంచి బయటికి రాకూడదు, మల మాడిపోవాలి జైల్లోనే. అప్పుడు ఇలాంటి సైకోగాళ్ళకి బుద్ధి వస్తుంది.
ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఇలాంటి వెధవలకి ఎలాంటి శిక్ష వేయాలి? ప్లీజ్ కామెంట్.